బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ లక్ష్మీసాతో కలిసి మంత్రి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన అడుగు జాడల్లో నడుస్తూ యువత ముందుకు సాగాలని మంత్రి సూచించారు. కొనసాగిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తాం. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్. రాజ్యాంగ నిర్మాత, జాతి గర్వించదగ్గ మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులర్పిస్తున్నాను. వారు సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం ప్రాతిపదికగా ఒక ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని నిర్మించారు. ప్రజాస్వామ్యం పరిడవిల్లడానికి ఆ రాజ్యాంగమే ప్రధాన కారణమైంది. ఇవాళ ప్రభుత్వాలు అందిస్తున్న పాలన కానీ, పేదలకు అందున్న సంక్షేమ పథకాలు కానీ రాజ్యాంగంలో వారు పొందుపరిచిన విలువల కారణంగా, సూత్రాల కారణంగా ఇవాళ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి, వారి జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. అటువంటి మహనీయుడు పుట్టిన గడ్డ మీద జన్మించడం భారత జాతి గడ్డ మీద నిజంగా గర్వించదగ్గ విషయం. ఆ మహనీయుడు ప్రవచించిన విలువలు ప్రతి ఒక్కరూ పాటించాలి. భావితరాలు వారి గురించి తెలుసుకోవాలి, వారి జీవితం గురించి తెలుసుకోవాలి, వారి ఆశయాల్ని పాటించాలి, ఆచరించాలి. అయితే అటువంటి మహనీయుడిని దక్కాల్సిన గౌరవం దేశంలో చాలా సంవత్సరాల పాటు దక్కలేదు. అత్యంత ఉత్కృష్టమైన భారత రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారత రత్న లభించడానికి చాలా సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. వారు 1956లో మరణిస్తే 1990లో కానీ వారికి భారతరత్న రాలేదు. అదే సమయంలో ఒక కుటుంబం తమకు తాము ప్రధానమంత్రిగా ఉంటున్నప్పుడు నెహ్రూ గారు తనకు తాను భారతరత్న ఇచ్చుకున్నారు. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉంటున్నప్పుడు తనకు తాను ఇచ్చుకున్నారు. మరీ దారుణంగా, ఘోరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఎవరి చేతుల్లోనైతే 2 సార్లు కాంగ్రెస్ కాజ్రోల్కర్ గారి చేతుల్లో అంబేద్కర్ గారు ఓడిపోవడం జరిగింది. బాంబే లోక్సభ ఎన్నికల్లో కానీ, బండారా ఉప ఎన్నికల్లో కానీ ఆనాడు నెహ్రూ గారు కాజ్రోల్కర్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద పోటీ చేయించి వారిని 2 ఎన్నికల్లో ఓడించిన తర్వాత 1970లో అదే కాజ్రోల్కర్ గారికి ఒక సామాజికవేత్తగా భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది, పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా అనేక అవమానాలకు గురి చేశారు. అయితే నిజంగా డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాలను ఆచరిస్తున్న ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో, రాష్ట్రంలో కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సూత్రాలను, వారి విలువలను పాటిస్తూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. ఇవాళ ప్రధానమంత్రిగా ఉంటున్న నరేంద్ర మోడీ గారు పంచతీర్థాల పేరుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితానికి సంబంధించిన 5 ప్రత్యేక స్థానాలు ఏవైతే ఉన్నాయో, మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వార్ మధ్యప్రదేశ్లో వారి జన్మస్థానాన్ని, అదేవిధంగా వారు చదివిన స్థలం శిక్షాభూమిగా లండన్లోను, వారు బుద్ధిజ్ఞాన్ని తీసుకున్న దీక్షాభూమి నాగ్పూర్లోను, వారు నిర్యాణం చెందిన ఢిల్లీలోను, అదేవిధంగా వారి అంత్యక్రియలు చివరి ఇది జరిగిన బాంబేలోను వారికి ప్రత్యేకంగా వారి స్మృతికి చిహ్నాలను ఏర్పాటు చేసి ఇవాళ వారి ఆశయాల్ని మరింత ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.